ఆ! అంటే యాక్చువల్‌గా చాలా మంది నుండి వస్తున్న విషయం ఏంటంటే, ఐబొమ్మ అనేది 2019 ఆఫ్టర్ కరోనా తర్వాత ఆయన పెట్టారు. అప్పటి నుండి అది హైలైట్ అయిందని చెప్తున్నారు. అంతకుముందే ఇలాంటి పైరసీని యాక్చువల్‌గా ఐబొమ్మ ఏంటంటే, ఓన్లీ ఓటీటీలో వచ్చిన మూవీస్‌ని డౌన్‌లోడ్ చేసి ఆయన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తారు. కానీ కొత్త సినిమా రిలీజ్ అయిన 3, 4 అవర్స్‌లోనే సినిమాని రికార్డ్ చేయించి లైక్ తమిళ్ బ్లాస్టర్స్ అని, తమిళ్ ఎంవీ అని, అదేవిధంగా మూవీ రూల్స్ అని ఇలా చాలా వెబ్‌సైట్‌ల్లో డైరెక్ట్‌గా థియేటర్‌లో రికార్డ్ చేసిన మూవీసే అప్‌లోడ్ చేసి పెట్టేస్తున్నారు. మరి వాళ్ళని పట్టుకోకుండా ఓన్లీ ఈ ఐబొమ్మ రవినే టార్గెట్ చేయడం. అంటే ఎప్పటినుండో ఒక 15 సంవత్సరాల నుండి నడుపుతున్న వెబ్‌సైట్‌లని వాళ్ళు పట్టుకోకుండా ఐబొమ్మ రవిని 2019లో స్టార్ట్ చేసిన ఈ వెబ్‌సైట్‌లో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న రవిని పట్టుకోవడం వెనక పోలీసులు అసలు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఇతను లేదు. ఒక్కడే నిందితుడని చూపిద్దాం అనుకుంటున్నారా? ఏంటని? అలా కాదు. సమాజంలో ఏదైనా దొరికితే దొంగ, దొరకకుంటే దొర అనేలాగుంటది. ఇప్పుడు ఆయన దొరికాడు, దొంగ అయ్యాడు. దొరకకుంటే దొరలాగా తిరుగుతుండే. దాంట్లో ఏం లేదు. ఏమంటారు అతని ఫార్చ్యూన్ ఫేవర్ చేయలేదు. ఆయన అరెస్ట్ అయ్యారు. సో, దానివల్ల ఈ కేసు ఇంత లైమ్ లైట్‌లో వచ్చింది. ఒకవేళ ఆయన ఇండియాకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి మెసేజ్ పెట్టి నేనొచ్చాను ఇండియాకి అని చెప్తే ఈ ఘటన కాకుండానే నేను నమ్ముతాను. సార్ అసలు ఇతను ఇండియాకి సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకున్నాడు అని చెప్తున్నారు. అది ఎంతవరకు రైట్ సార్ అది? మీకేమైనా లేదు. అప్డేట్ నాకు ఉందా? కూడా దాని మీద నాలెడ్జ్ లేదు. అస్సలు నాలెడ్జ్ లేదు. యాక్చువల్లీ అవి ఇప్పుడు నేను చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత కూడా చాలా బాధాకరంగా ఉంది. నేను 12 గంటలకు ఫోన్ చేశాను. "ఏం సార్ భోజనం చేశా?" లేదంటే, "లేదు కొడుకు ఏదో పెరుగు అన్నం తిని ఏదో బతుకుతాను" అంటాడు ఆయన. లేదు నేను బిర్యానీ తీసుకొస్తానంటే, "వద్దు వద్దు నాకు బిర్యానీ వద్దు. నేను పెరుగన్నం తిని జీవిస్తానని" ఆయన చెప్పారు. ఈయన ఫాదర్ చూస్తే చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆహ్, పు ఇది ఉంది సార్. సరే యాక్చువల్‌గా ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఆయన దగ్గర నుండి మేము ల్యాప్‌టాప్‌లు కావచ్చు, లేదంటే ఆయన సర్వర్‌కి సంబంధించి వేరే వేరే ఇతరాత్రా ఎక్విప్‌మెంట్ అంతా కూడా తీసుకున్నాము అని ఎక్కడ ఫైనల్ స్టేట్‌మెంట్ కింద ఇవ్వట్లేదు అసలు. అలాంటివేమైనా జరిగాయా సార్? ఇమ్మడి రవి దగ్గర నుండి ఏమైనా తీసుకోవడం అలాంటివేమైనా జరిగినట్టు మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీ వరకు? లేదు. నా దగ్గరైతే అలా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. అతనిది ఎఫ్ఐఆర్ కాపీ నాకొచ్చింది. ఆ సెక్షన్ ఆఫ్ లా చూస్తే అది ఉంది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ మరి సీజర్ ఏమున్నాయి అవి చూడాలి. యాక్చువల్లీ పోలీసోళ్ళు కూడా ఏం లేదు. ఒక రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. లేకుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసి రిమైనింగ్ ఇది ఇయ్యరు. దాంట్లో కూడా ఎందుకంటే డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ గైడ్‌లైన్స్ ఉంటాయి. 10 గైడ్‌లైన్స్. మీరు ఏ పేపర్ మీరు కోర్ట్‌లో ఏస్తారో అన్ని పేపర్ ముద్దాయికి ఇయ్యాలి. మీరు ఏ పేపర్ మీరు కోర్ట్‌లో సబ్మిట్ చేస్తారు ప్రతి పేపర్ మీద ముద్దాయి సైన్ తీసుకొనాలి. ఏ గ్రౌండ్స్ మీద మీరు అరెస్ట్ చేస్తున్నారో ముద్దాయికి ఎక్స్‌ప్లనేషన్ చేయాలి. అది కూడా వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ముందల ఎక్స్‌ప్లెయిన్ చేయాలని గైడ్‌లైన్స్ ఉన్నాయి. కానీ పోలీసు దాన్ని రూల్‌ని ఫాలో చేయదు. ఏదో అంటే మన ఫోన్‌లో చెప్పేసాం అది ఇప్పుడు మీరు కోర్టు మెట్లెక్కితే పోలీసులకి కోర్టు ముట్టకాయలేసే అవకాశం 100% ఉందంటారు. యెస్ 100%